హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. సో 2020 వదిలేసి 2021లోకి అయితే వచ్చాం. సో 2021 అనగానే గుర్తొచ్చేది నాకు మాత్రం నా టెక్ ఛానల్ కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు మొబైల్స్ తీసుకోవాలి. నా దగ్గర 10K బడ్జెట్ ఉంది. నేను 20K పెడతాను, నేను 30K పెడతాను. ఏ మొబైల్ తీసుకోవాలని ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను, డైలీ చెప్పుకుంటూ వస్తున్నాను, అండ్ ఈరోజు కూడా చెప్తున్నాను. మీరు 30K బడ్జెట్ అంటే డైరెక్ట్ 5Gకి వెళ్ళండి. 20K అలాగాని 20K బడ్జెట్ అన్నా కానీ 5G తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకోకండి. 20K పెడుతున్నారంటే మోటో జీ 5G ఉంది, అది తీసుకోండి. 30K పెడుతున్నారంటే వివో V20 Pro మీకు బయట దొరుకుతుంది, అది తీసుకోండి. ఎవరైతే 10K బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు వెయిట్ చేయగలిగితే ఇంకొక 21 హాఫ్ ఇయర్ నుంచి మీకు 5G మొబైల్స్ అయితే వస్తాయి. చెప్పలేము, ఎప్పుడైనా తీసుకురావచ్చు. మార్చ్‌లో కూడా తీసుకురావచ్చు. సో 15Kలో కూడా రావచ్చు. అందుకని వెయిట్ చేయగలుగుదాం అనుకుంటే వెయిట్ చేయండి. 2020 వరకు వెయిట్ చేశారు. 21 వరకు వెయిట్ చేయలేరా? వెయిట్ చేయండి. అప్పుడు మీకు మీరు కోరుకున్న బడ్జెట్‌లోనే 5G మొబైల్స్ అయితే రావచ్చు. 10Kలో కూడా 5G మొబైల్ రావచ్చు. 10Kలో 5G మొబైల్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్‌తో రావచ్చు. క్వాల్కామ్ ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసింది 650 ప్రాసెసర్. దాని గురించి ఒక వీడియో కూడా ఉంది మన ఛానల్‌లో, చెక్ చేయండి. అండ్ అది చీపెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ కింద రావచ్చు. అండ్ ఇంకా మీడియాటెక్ ప్రాసెసర్‌తో చూసినట్లయితే డైమెన్సిటీ ప్రాసెసర్స్. సో ఇలా 5G అయితే రావచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఏందంటే ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ టాప్ 2 ఐఫోన్ నుంచి ఒకటి అండ్ ఇంకా ఆండ్రాయిడ్ నుంచి ఒకటి. ఈ టాప్ 2 ఫ్లాగ్‌షిప్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్లాగ్‌షిప్ అంటే చెప్పవసరం లేదు, అన్నీ ఉంటాయి. సో ఇందులో కూడా అన్నీ ఉంటాయి. ఫస్ట్ మనకు కావాల్సిందే 5G, అది ఇందులో ఉంటుంది. సో ఎవరైతే ఈ వీడియో మనోళ్ళకి కొనేకి తగ్గట్టు వీడియో కాదు గానీ, అసలు ఇవి ఎలా ఫ్లాగ్‌షిప్, ఎందుకు ఫ్లాగ్‌షిప్ అనేదైతే చెప్తాను. అండ్ ఇంకా ఎందుకు బెస్ట్ ఈ మొబైల్స్ మిగతా మొబైల్స్‌తో పోల్చుకుంటే అనేది కూడా చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం యాపిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో యాపిల్‌లో వచ్చేసి ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రాసెసర్ అండ్ ఇంకా వరల్డ్స్ ఫస్ట్ లీడింగ్ ప్రాసెసర్ ఉంది. ఎందుకంటే ఐఫోన్ 12 సిరీస్‌లో వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసింది A14 బయోనిక్ చిప్‌సెట్. ఇది ఆండ్రాయిడ్‌తో పోల్చుకున్నట్లయినా లేదా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెస్‌తో పోల్చుకున్నట్లయినా 50% ఫాస్టర్ ఉంటుందని చెప్తున్నారు. సో అంతేం లేదు, ఒక 10-20% ఫాస్టర్ ఉంది. సో సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటది. మీకు తేడా అయితే తెలీదు. సో వరల్డ్స్ ఫస్ట్ లీడింగ్ ప్రాసెసర్ కాబట్టి ఐఫోన్ 12 ప్రోతో స్టార్ట్ చేద్దాం. ఇంక దీని స్పెక్స్ మీకు చెప్పుకుంటూ పోవాలంటే ఈ వీడియో సరిపోదు, ఈ రోజు సరిపోదు. అంత బెస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో లెస్ బెజల్, పెద్ద స్క్రీన్‌తో అయితే వస్తుంది. ఈ నాచ్ మాత్రం 2, 3 సంవత్సరాల నుంచి చంపేస్తున్నారు. ఈ నాచ్‌ని చూసి వి11 ప్రో, వివో వి9 ప్రో తీసుకొచ్చింది ఈ నాచ్‌ని చూసి. తర్వాత ఓప్పో వచ్చేసి ఫస్ట్ డ్యూరాప్ నాచ్ ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఒక నాచ్ స్టైల్‌నయితే తీసుకొచ్చింది ఐఫోన్ అని చెప్పొచ్చు. ఇకపోతే 6.7 ఇంచెస్. ఇప్పుడు మీకు వీళ్ళు ఐఫోన్‌లో ఏం చేసిర్రంటే చిన్న మొబైల్ నుంచి ఐఫోన్ 12 నుంచి, 12 మినీ నుంచి 12 ప్రో మ్యాక్స్ దాకా అన్నిట్లలో హెచ్‌డీఆర్ సూపర్ రెటీనా హెచ్‌డీఆర్ డిస్‌ప్లేనైతే ఇచ్చారు. ఇలా జరుగుతుంటాయి, పట్టించుకోవద్దు. సో సూపర్ రెటీనా హెచ్‌డీఆర్ డిస్‌ప్లే అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఓఎల్ఈడీ స్క్రీన్, ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ డిస్‌ప్లే. సో దానికి వీళ్ళు పెట్టుకున్న పేరొచ్చేసి సూపర్ రెటీనా డిస్‌ప్లే. వీళ్ళు పెట్టుకున్న పేరొచ్చేసి సో ఇట్స్ నథింగ్ బట్ ఓఎల్ఈడీ స్క్రీన్. సో మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఐఫోన్ 12 ఎందుకు ప్రీమియం అంటే వీళ్ళు ఐఫోన్ 12 మినీ నుంచి 12 ప్రో మ్యాక్స్ దాకా బిల్డ్ క్వాలిటీలో గానీ అండ్ ఇంకా డిస్‌ప్లే క్వాలిటీలో గానీ ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు. సేమ్ బిల్డ్ క్వాలిటీ, సేమ్ డిస్‌ప్లే టెక్నాలజీ అయితే ఉంటాయి. అదే 11 సిరీస్ చూసుకున్నట్లయితే 11 సిరీస్‌లో మీకు ఐఫోన్ 11లో ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటుంది. ఏదైతే 11 ప్రో మ్యాక్స్ ఉందో అండ్ ఇంకా 11 ప్రో ఉందో అవి మీకు ఈ హెచ్‌డీఆర్ రెటీనా డిస్‌ప్లేతో అయితే వచ్చాయి. ఓఎల్ఈడీ నథింగ్ బట్ ఓఎల్ఈడీ స్క్రీన్స్‌తో వచ్చాయి. 12లో అలా కాదు. 12లో మొత్తం 12 మినీ నుంచి 12 ప్రో మ్యాక్స్ దాకా మొత్తం సేమ్ బిల్డ్ క్వాలిటీ. ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అది స్టెయిన్‌లెస్ స్టీల్ అండ్ ఇంకా మొబైల్ వచ్చేసి అల్యూమినియం, మీకు తెలిసిందే. ఈ సైడ్స్ వచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్ అండ్ ఇంకా డిస్‌ప్లే వచ్చేసి ఓఎల్ఈడీ. సో బిల్డ్ క్వాలిటీ సో 10 ఔట్ ఆఫ్ 10 ఇయచ్చు. సో ఇక వీళ్ళు చెప్తుంది అదే స్టెయిన్‌లెస్ స్టీల్ అండ్ ఇదైతే ఏదైతే ఉందో ఇది 5G బ్యాండ్. సో IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. సో సేమ్ OnePlus 8 Pro కూడా IP68 ఉంది. సో ఇది వీళ్ళు ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేసింది ఈ డిజైన్. పాత ఐఫోన్ ఏదైతే ఉందో స్టీవ్ జాబ్స్ ఉన్నప్పుడు తీసుకొచ్చిండు ఐఫోన్ 11
11 కాదు సారీ, ఐఫోన్ 5s. సో ఐఫోన్ 5ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. ఇవి మనకి ఇలా నుంచోబెడితే నుంచుంటాయి, ఎందుకంటే ఫ్లాట్ డిస్ప్లేస్ కాబట్టి. సో ఇదే మనం ఇంత డబ్బు ఖర్చు పెడతామంటే దీనికోసమే. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా A14 బయోనిక్ చిప్సెట్. సో ఇదంతా కాదు, స్పెసిఫికేషన్ చెప్పంటే ఇందులో A14 బయోనిక్ చిప్సెట్‌తో వస్తుంది. ఈ ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 865G కంటే కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటది. సో వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఫస్ట్ లీడింగ్ ప్రాసెసర్. సో అది ఐఫోన్ 12కి మేజర్ ప్లస్ పాయింట్. కెమెరాస్ గురించి మీకు చెప్పవసరం లేదు. ఐఫోన్ 12 కెమెరాస్ అంటే సో అవి వీళ్ళేంటంటే వీళ్ళ సెన్సార్స్ చెప్పరు. మొత్తం అంతా యాపిల్ నుంచే. ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ అంతా ఈ A14 బయోనిక్ చిప్‌సెట్ నుంచే వస్తది. సో కెమెరా స్పెసిఫికేషన్ దాని ఎప్పుడైతే ఏం మెన్షన్ చేయరు. జస్ట్ 12 మెగా పిక్సెల్ అని అంటారు. సో ఎప్పటినుంచో తీసుకొస్తున్నారు అవే 12 మెగా పిక్సెల్, కానీ అవి ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయంటే కారణం వాళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్. అండ్ ఇంకా చెప్పడం మర్చిపోయాను. అండ్ ఇంకా ఐఫోన్ 12 ప్రో అండ్ ఇంకా 12 ప్రో మాక్స్‌లో లైడార్ స్కానర్ అయితే ఉంటది. సో లైడార్ స్కానర్ అంటే మీకు తెలిసిందే. మీ ఇంట్లో ఏదైనా స్కాన్ వీటి గురించి తెలియకపోతే వీడియో అయితే చేస్తాను. ఇది పెద్ద ఏం గాదు. చిన్న టెక్నాలజీ ఇది. లైడార్ స్కానర్‌ని యూజ్ చేసి మీరేదన్నా సోఫా కొనాలనుకుంటున్నారు. అది మీ ఇంట్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్లేస్‌మెంట్ ఎలా సరిపోతుందో అనేది లైడార్ స్కానర్ నుంచి చూసుకోవచ్చు. దానికి మీకు లైడార్ స్కానర్ అయితే ఉపయోగపడతది. అండ్ ఇంకా మిగతా విషయాలు గూడా ఇదే సెన్సార్ లైడార్ స్కానర్. ఇక్కడ ఉంది గదా! అదే 12 ప్రో మ్యాక్స్. సో ఇది దీని స్పెసిఫికేషన్ స్క్రోల్ డౌన్ చేసుకుంటూ మొత్తం చెప్పుకుంటూ పోవాలంటే ఓ రోజంతా పడతది. సో కెమెరాస్ గురించి చెప్పక్కర్లేదు. సో ఇవే టెక్ స్పెక్స్. ఇట్స్ ఎ లీప్ ఇయర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది ర్యామ్ వచ్చేసి ఇంకా 6 జీబీ ర్యామే అనుకుంటా. వీళ్ళు ఇంకా 8 జీబీ ర్యామ్‌కి అయితే ఎళ్ళలేదు. 4 జీబీ ర్యామ్, 6 జీబీ ర్యామ్‌లోనే ఉన్నారు. సో లాస్ట్ వచ్చేసి 512 జీబీది. సో 512 జీబీది మీరు కొనాలంటే 1,40,000 అయితే ఉంటది. సో స్క్రీన్ 6.1 ఇంచెస్‌ది కొనుక్కోండి. మాక్సిమం మీరు 6 ఇంచెస్‌ది కొనండి చాలు. మోర్ దెన్ ఎనఫ్. 6.7 ఇంచెస్ మీకు వీఆర్‌లో పట్టవు. సో ఇన్ని లక్షలు పెట్టి కొన్న మొబైల్ మీకు వీఆర్‌లో పట్టి వీఆర్ టెక్నాలజీ కూడా ఎంజాయ్ చేయలేకపోతే వేస్ట్. సో నా దృష్టిలో అవి చాలు. ఇవి టెక్ స్పెక్స్ మీరిక్కడ చూసుకోవచ్చు. సో పానోరామా అప్ టు 63 మెగా పిక్సెల్. వీళ్ళిచ్చింది 12 మెగా పిక్సెల్, 63 మెగా పిక్సెల్‌తో సమానం. సో అపర్చర్ వీళ్ళు మెన్షన్ చేశారు. సో 2.4 అపర్చర్ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ ఇంకా వైడ్ 1.6 అపర్చర్ ఉంది. సో ఇంకా 12 ప్రోలో అండ్ ఇంకా 2.2 అపర్చర్. సో అపర్చర్ చూసుకుంటే చాలా ఎక్కువుంది. కానీ లైటింగ్ మాత్రం బాగా ఎక్కువొస్తది. సో సాఫ్ట్‌వేర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా స్టెబిలైజేషన్ పరంగా ఇవన్నీ కెమెరా స్పెక్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వన్ డే మొత్తం పడతది. స్టెబిలైజేషన్ అంటే నథింగ్ బట్ మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళినా గానీ సో మీకు వీడియో అయితే స్టేబుల్‌గా అయితే ఉంటది. సో అది వీడియో రికార్డింగ్ చూసుకున్నట్లయితే 4K 24 ఫ్రేమ్స్, 30 ఫ్రేమ్స్, 60 ఫ్రేమ్స్. మీరు ఏ ఫ్రేమ్స్‌లో రికార్డ్ చేసినా 60 ఫ్రేమ్స్‌లో రికార్డ్ చేసినా గానీ సూపర్ స్టడీగా వస్తది వీడియో అయితే. బట్ మీకు స్టోరేజ్ మాత్రం చాలా ఫాస్ట్‌గా అయిపోతది. మీరు బై మిస్టేక్ 64 జీబీ తీసుకున్నారంటే 64 జీబీ మీకు 1, 2 డేస్‌లో అయిపోతది. 4K 60 ఫ్రేమ్స్‌లో మీకు వీడియో రికార్డ్ చేయాలనిపిస్తది. మంచి క్లారిటీలో వస్తది. కానీ మీరు ఒక 1 మినిట్ రికార్డ్ చేస్తేనే 1 జీబీ దాకా తీసుకుంటది. సో అది ఇక్కడ మైనస్ పాయింట్. సో అదే అన్నమాట. మీరు స్టోరేజ్ ఎక్కువున్నది తీసుకోండి. అండ్ ఇంకా వీడియోస్ ఎప్పుడు 4K 60 ఫ్రేమ్స్‌లో రికార్డ్ చేయకండి. 1080p 60 ఫ్రేమ్స్‌లో రికార్డ్ చేసినా మీకు సేమ్ ఎక్కువ తీసుకుంటది. మాక్సిమం మీరు 24 ఫ్రేమ్స్ గాని, 30 ఫ్రేమ్స్‌లో గాని రికార్డ్ చేసి మీ స్టోరేజ్‌ని అయితే కాపాడుకోండి. ఏదైతే మీరు రికార్డ్ చేస్తారో అది మీరు మీ దగ్గర ఏదైనా హార్డ్ డిస్క్‌లు ఉంటే హార్డ్ డిస్క్‌లోకి మూవ్ చేసుకొని ఐక్లౌడ్ నుంచి గాని, లేదైతే యాపిల్ ఫోన్‌లో నుంచి గాని తీసేసుకోండి. రిమూవ్ చేయండి. అప్పుడు మీకు స్టోరేజ్ సేవ్ అయితది. సో ఇది. అండ్ ఇంకా ఐఫోన్ 11 సీరీస్ నుంచి సౌండ్ టెక్నాలజీ చూసినట్లయితే డాల్బీ సౌండ్ టెక్నాలజీ అయితే తీసుకొచ్చింది. ఇంకా మనం వన్ ప్లస్ 8 ప్రోకెళ్తే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లాగ్‌షిప్ అని చెప్పొచ్చు బడ్జెట్‌లో. ఐఫోన్ 12 ప్రో మాక్స్ అలాంటివి కొనాలంటే స్టార్టింగ్ 1,20,000 అండ్ ఇంకా 1,40,000 మాక్సిమం 1,60,000 కూడా ఉంది. 1,50,000 పెట్టాలి. సో ఇది మీకు లక్ష వరకు వెళ్ళదు. లాస్ట్ 60,000 అండ్ ఇంకా స్టార్టింగ్ 55,000 8 జీబీ ర్యామ్ 128 జీబీ. సో దీని డిస్‌ప్లే వచ్చేసి సూపర్ అమోలెడ్ టెక్నాలజీ అండ్ ఇంకా దీని రిజల్యూషన్ వచ్చేసి ఇది ఫుల్ హెచ్‌డీ ఉంటే ఇది క్వాడ్ హెచ్‌డీ ఉంది. సో 2K రిజల్యూషన్ అండ్ ఇంకా దీనిలో ఇదే స్పెషల్ పాయింట్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటది. ఇందులో మీకు స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. వీళ్ళు ఎప్పటినుంచో తీసుకొస్తున్నారు. వన్‌ప్లస్ 3, 5 నుంచి తీసుకొస్తున్న ఛార్జింగ్ టెక్నాలజీయే. వ్రాప్ 30 వాట్ వైర్‌లెస్. సో ఇంకా వైర్‌లెస్ కూడా 30 వాట్‌కి సపోర్ట్ చేస్తది. అండ్ ఇంకా బాక్స్‌లో కూడా 30 వాట్ చార్జర్ ఉంటుంది. వైర్డ్ యూసేజ్ కూడా మీరు 30 వాట్ వరకు చార్జ్ చేసుకోవచ్చు.
ఐఫోన్ 12లో నుంచి మర్చిపోయింది వచ్చేసి ఒక్కటే. ఈ ఐఫోన్ 12 మినీ నుంచి 12 ప్రో మాక్స్ దాకా అన్నిట్లకి వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకా వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్‌గా ఎక్కుతుంది. అండ్ మీరు వినే ఉంటారు ఐఫోన్ 12లో ఇంత పెద్ద రింగ్ అయితే ఉంటది. సో, అది మీరు అటాచ్ చేస్తే గట్టిగా పట్టుకుంటది జారిపోకుండా. సో, అది బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఐఫోన్ 11 హీట్ అవుతుండే వైర్‌లెస్ ఛార్జింగ్‌లో. సో, 12లో హీటింగ్ ఇష్యూస్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. సో, ఏ 14 బయోనిక్ చిప్‌సెట్ హీట్ అవ్వట్లేదు. సో, ఇది బెస్ట్ పాయింట్ ఐఫోన్ 12లో. సో, ఇదే టెక్నాలజీ వన్‌ప్లస్ 8లో కూడా వైర్‌లెస్ టెక్నాలజీ ఉంది. వైర్‌లెస్ టెక్నాలజీ కూడా 30 వాట్ వరకు సపోర్ట్ చేస్తది. సో, ఇది మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. కలర్స్ అయితే నాకేవి అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇదొక కలర్ నచ్చింది నాకు. సో, క్వాడ్ హెచ్‌డీ చెప్పాను కదా! క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే హెచ్‌డీఆర్10 సపోర్ట్ చేస్తది. అండ్ ఇంకా ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ ఇంకా మోషన్ పిక్చర్ లైక్ ఎలా చెప్పాలి మీరు చూసే వీడియో కూడా చాలా స్టేబుల్‌గా ఉంటది. ఎక్స్‌ట్రా ఫిల్మ్స్‌ని యాడ్ చేసి ఎంఈఎంసీ టెక్నాలజీతో అయితే వస్తది. సో, అది ఇక్కడ ఈ డైనామిక్ రేంజ్ గురించి అండ్ ఇంకా ఓఎల్ఈడీ స్క్రీన్ గురించి ఇదంతా. సో, స్నాప్‌డ్రాగన్ 865 సో, ఆండ్రాయిడ్‌లో ముఖ్యంగా క్వాల్కమ్ నుంచి యాపిల్‌ని పక్కన పెట్టినట్లయితే వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రాసెసర్ వరల్డ్ సెకండ్స్ అని చెప్పొచ్చు 865 అండ్ ఇంకా వీళ్ళు A14కి పోటీగా ఇప్పుడు స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ని తీసుకొస్తున్నారు. అది కూడా 5Gయే. అండ్ ఇంకా ఆ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌కి పోటీగా క్వాల్కమ్‌కి పోటీగా ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ తీసుకొస్తుంది. సో, అది ఎంత పోటీగా ఉంటదో చూడాలి. సో, ఎగ్జినోస్ అయితే స్నాప్‌డ్రాగన్ దగ్గరికి కూడా రాదు. సో, అంత వేస్ట్ పెర్ఫార్మన్స్ అయితే ఉంటది. మంచి కోర్స్ వాడతారు. మంచి జీపీయూ వాడతారు. ఏదైతే వాళ్ళ ఎలా చెప్పాలి మీకు? వాళ్ళ కస్టమైజేషన్, వాళ్ళ ఆప్టిమైజేషన్ అనేది బాగోదు. అందుకని ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ అన్నీ ఆప్టిమైజేషన్ బాలేక అవి మంచి పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వలేకపోతాయి. అదొక్కటే మైనస్ పాయింట్. సో, చూడాలి ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్‌కి పోటీగా వాళ్ళ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటదో చెక్ జేయాలి. ఇది యూఎఫ్ఎస్ 3.0 సో, ఇది ఫాస్ట్‌గా స్టోరేజ్‌ని మూవ్ చేయగలదు. అండ్ ఇంకా కంప్యూటర్ నుంచి కూడా ఏదైతే ది ఈ మొబైల్‌లోకి కూడా ఫాస్ట్‌గా స్టోరేజ్‌ని రప్పించుకోగలదు. ఆ టెక్నాలజీ యూఎఫ్ఎస్ 3.0 అండ్ ఇంకా ఎల్‌పీడీడీఆర్5 టెక్నాలజీ ర్యామ్. సో, ఇది కూడా బూస్ట్ అని చెప్పొచ్చు. సో, 5G మెయిన్ హైలైట్ చేసేది 5G. సో, మీరు ఒక మంచి ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఇది డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో కూడా వస్తుంది. చెప్పడం మర్చిపోయాను డాల్బీ అట్మాస్. సో, మీకు చూసే వీడియో గాని, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ ఇంకా వినే ఆడియో గాని అంతా ఎక్సలెంట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ అని చెప్పొచ్చు. ఇదంతా పెర్ఫార్మన్స్ గురించి నేను చెప్పేది. తర్వాత కెమెరా ఉంది, డిజైన్ ఉంది, స్పెసిఫికేషన్స్ ఉంది. మన స్పెసిఫికేషన్స్‌లోకైతే వెళ్దాం. మనకు తెలియాల్సింది స్పెక్స్ కాబట్టి. సో, ఈ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గొరిల్లా గ్లాస్ అండ్ ఇంకా ఫ్లూయిడ్ ఆమ్లెట్ టెక్నాలజీ 120 హెర్ట్జ్ 2K రిజల్యూషన్ అండ్ ఇంకా స్నాప్‌డ్రాగన్ లీడింగ్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 865 అండ్ ఇంకా 5G పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసి 513 ఉంటది. సో, ఇదే బేసిక్ స్పెక్స్. సో, కెమెరా ఇది కూడా 4K 60 ఫ్రేమ్స్‌లో రికార్డ్ చేసినా గానీ మీకు సూపర్ స్టడీగా ఉంటుంది. అండ్ ఇంకా స్లో మోషన్ వచ్చేసి 1080p 240 ఫ్రేమ్స్. సో, 1080p 960 ఫ్రేమ్స్ ఇచ్చుంటే బావుండు. కానీ లేదు. టైమ్ లాప్స్ వీడియో వచ్చేసి 4K 30 ఫ్రేమ్స్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. సో, ఇవి కెమెరా మీకు స్పెసిఫికేషన్స్ కావాలంటే అఫీషియల్ వెబ్‌సైట్స్‌కెళ్ళి స్పెసిఫికేషన్స్ చెక్ చేయండి. అన్నీ తెలుస్తాయి. సో, సెన్సార్స్ కూడా 2 మొబైల్స్‌లో కావాల్సిన సెన్సార్స్ అయితే ఉంటాయి. సో, మీరు బెస్ట్ ఫ్లాగ్‌షిప్ తీసుకోవాలంటే 2020 నుంచి 21లో గూడా స్టిల్ రాక్స్ ఇన్ 2021లో గూడా ఆండ్రాయిడ్ నుంచి వన్‌ప్లస్ 8 ప్రో. సో, దీనికి పోటీగా అయితే ఆండ్రాయిడ్‌లో ఏ మొబైల్ లేదు. దీనికంటే ఎక్కువ మొబైల్స్ గూడా ఉన్నాయి. సో, నోట్ 20 అల్ట్రా అని రూ. 1,00,000 మొబైల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా గేమింగ్ మొబైల్స్ అని సంథింగ్ ఉన్నాయి. కానీ అవి గేమింగ్‌కి. ఇదేంటంటే ఆల్ రౌండర్ మొబైల్. మీరు గేమింగ్ ఆడుకోవచ్చు. ప్రీమియంగా ఉంటుంది. ప్రీమియం ప్రాసెసర్ అండ్ ఇంకా ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. సో, గేమింగ్ మొబైల్స్‌లో మీకు డాల్బీ అట్మాస్ ఉండదు. సో, ఇందులో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది. సో, అందుకని ఇందులో లేనిదంటూ లేదు. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది. సో, బాక్స్‌లో చార్జర్ వస్తుంది. ఐఫోన్ 12లో మనకదే మేజర్ మైనస్ పాయింట్. బాక్స్ వచ్చేసి చాలా స్లిమ్‌గా ఉంటుంది. చార్జర్‌ని రిమూవ్ చేశారు. వీళ్ళింకా 30 వాట్ ఛార్జర్ బాక్స్‌లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, యువర్ చాయిస్. 2 5Gకి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఆండ్రాయిడ్ నుంచి అయితే వన్‌ప్లస్ 8 ప్రో ఆహ్, ఆహ్, అండ్ ఇంకా యాపిల్ నుంచి అయితే ఐఫోన్ 12 ప్రో మాక్స్ అండ్ ఇంకా మన వీడియోస్ కొంచెం స్పెషల్ కదా! ధమాకా కూడా ఉంటాయి. సో, సేమ్ ప్రాసెసర్, సేమ్ పెర్ఫార్మన్స్‌తో కావాలి అనుకుంటే కానీ వైర్‌లెస్ టెక్నాలజీ అయితే ఉండదు. చెప్తున్నా కదా! నియర్ టు ఫ్లాగ్‌షిప్ కానీ ఆహ్, ఫ ట్రూ ఫ్లాగ్‌షిప్ అయితే కాదు. నియర్ టు ఫ్లాగ్‌షిప్. వన్‌ప్లస్ 8 ఉంది. అండ్ ఇంకా వన్‌ప్లస్ 80 గూడా ఉంది. వన్‌ప్లస్ 80 ఏందంటే సేమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసరే. 120 హెర్ట్జ్ ఉంటుంది. కాకపోతే ఫుల్ హెచ్‌డీ ఉంటుంది. వైర్‌లెస్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేయదు. ఈ 2 మైనస్ పాయింట్స్ తీసేసినట్లయితే కెమెరాస్ గూడా సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. చాలా బావుంటాయి. సో, వన్‌ప్లస్ 80 మీకు 43,000 ఉంది. ఎవరైతే బడ్జెట్ కాపాడాలనుకుంటారో 43,000లో వన్‌ప్లస్ 80 తీసుకోండి. 80 తీసుకున్న నో ప్రాబ్లమ్. మీరు ఒక 5 ఇయర్స్ దాకా మొబైల్ అయితే కొనవసరం లేదు. ఎందుకంటే అది 5G టెక్నాలజీ కాబట్టి నియర్ టు ఫ్లాగ్‌షిప్
సో మీకు ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. అండ్ ఇంకా ఐఫోన్‌లో చూసుకున్నట్లయితే ఐఫోన్‌లో మీరు బడ్జెట్ తగ్గించుకోవాలనుకుంటే ఐఫోన్ 12 మినీ తీసుకోండి. సో చిన్నగా ఉంటది. చాలా బావుంటది. ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది కాబట్టి సో బ్యాటరీ బ్యాకప్ ఇష్యూస్ అయితే ఏ ఏమి ఉండవు. సో అది గూడా మీకు వైర్‌లెస్ చార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తది. అదొచ్చేసి స్టార్టింగ్ 63,000కి వస్తుంది. సో మీకు బయట ఆఫర్స్ బ్యాంక్ ఆఫర్స్ అవి ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటే ఒక 60,000లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఐఫోన్ 12 మినీ అని చెప్పొచ్చు. సో చార్జర్ మీరు బయట తీసుకోవాలి. వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకోవాలని అన్నీ సెపరేట్‌గా తీసుకోవాలి. ఆహ్, మీకు బాక్స్‌లో ఒక మొబైల్ అండ్ ఇంకా ఆహ్, య టైప్ సి టు లైట్నింగ్ కేబుల్ ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మాన్యువల్ గైడ్ అండ్ ఇంకా యాపిల్ స్టిక్కర్ అంతే వచ్చేది మీకు. సో ఐఫోనే కావాలి అండ్ ఇంకా బడ్జెట్‌లో మంచి స్పెసిఫికేషన్స్ కావాలి అనుకుంటే ఐఫోన్ 12 మినీ అది తీసుకోండి. ఓఎల్ఈడీ స్క్రీన్ సేమ్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ నుంచి ఐఫోన్ 12 మినీ దాకా మీకు బిల్డ్ క్వాలిటీలో గాని అండ్ ఇంకా స్పెసిఫికేషన్స్ పరంగా ఏమి ఏమి తేడా ఉండదు. అందులో 3 కెమెరాలుండి లైడార్ స్కాన్ ఉంటుంది. ఇందులో 2 కెమెరాలుంటాయి. లైడార్ స్కాన్ మిస్ అవుతది. ఇదొక్కటే తేడా ఐఫోన్ 12 మినీ నుంచి ఐఫోన్ 12 ప్రో మాక్స్ తప్ప మిగతాదంతా సేమ్ స్పెసిఫికేషన్స్. సో ఐఫోన్‌లో కావాలి, ఐఫోనే కావాలి అనుకుంటే 60,000లో ఐఫోన్ 12 మినీ అండ్ ఇంకా వన్ ప్లస్‌లో మీకు బడ్జెట్ తగ్గించుకోవాలనుకుంటున్నారు. ఒక ఆండ్రాయిడ్‌లో మంచి క్లీన్ స్టాక్ రామ్ ఎక్స్‌పీరియన్స్‌తో మంచి మొబైల్ కావాలంటే వన్ ప్లస్ 8T. సో ఇది మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఇవే వరల్డ్స్ బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్స్. సో ఇది ఐఫోన్ 12 మినీ నుంచి ఐఫోన్ 12 ప్రో మాక్స్‌లో ఏది తీసుకున్నా ట్రూ ఫ్లాగ్‌షిప్స్. అండ్ ఇంకా ఇందులో వన్ ప్లస్ ఆండ్రాయిడ్‌లో చూసుకున్నట్లయితే వన్ ప్లస్ 8 ప్రో ఒకటి ట్రూ ఫ్లాగ్‌షిప్. సో 8T వచ్చేసి నియర్ టు ఫ్లాగ్‌షిప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందులో డిస్‌ప్లే క్వాడ్ హెచ్‌డీ, ఫుల్ హెచ్‌డీ పెద్ద ఫరకేం గాదు. మెయిన్ వైర్‌లెస్ టెక్నాలజీ అదొక్కటి లేదు. అదొక్కటి మిస్ అవుతుంది. సో, కానీ పెర్ఫార్మన్స్ విషయంలో మాత్రం ఎటువంటి తేడా అయితే ఉండదు. సో, డిస్‌ప్లే గూడా 120 హెర్ట్జ్ కాబట్టి ఫ్యూచర్‌లో మీకు 120 హెర్ట్జ్ సపోర్ట్ చేయొచ్చు పబ్‌జీ లాంటివి. సో, అప్పుడు మీకు చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. సో, ఇది ఇవాల్టి వీడియో. చెప్తున్నాం గదా! ఫ్లాగ్‌షిప్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక రోజంతా కూడా సరిపోదు. సో, అందుకని ఈ వీడియో లాంగ్ అయితే అయింది. సో, ఏమనుకోకండి. సో, వీడియోనైతే ఎండింగ్ దాకా చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. ఇవే వరల్డ్స్ బెస్ట్ ట్రూ ఫ్లాగ్‌షిప్స్ అని చెప్పొచ్చు. సో, ఇది ఇవాల్టి వీడియో వచ్చేసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇవి కాకుండా మీరు బయట పిచ్చి పిచ్చి మొబైల్స్ అయితే తీసుకోకండి. నోట్ 20 అల్ట్రాస్ అని అవి జస్ట్ ఎస్ పెన్‌తో సపోర్ట్ అయితే వస్తాయి. అదొక్కటే అదొక్కటి పబ్లిసిటీని తీసుకొని మొబైల్స్ అయితే అమ్ముతుంటారు. పెర్ఫార్మన్స్ పరంగా అంత ఉండవు. మీకు 5G కూడా సపోర్ట్ చేసినప్పటికి కూడా మెయిన్ గేమింగ్ పెర్ఫార్మన్స్ పరంగా అయితే వన్ ప్లస్ 8 ప్రో దగ్గరికి కూడా రాదది. సో, గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ కాదనుకుంటే తీసుకోండి గానీ, డబ్బులైతే వేస్ట్ చేసుకోకండి. మీకు 60,000లో ఐఫోన్ 12 వస్తది. అండ్ ఇంకా 40,000లో మీకు వన్ ప్లస్ 8T అనేదొస్తది. సో, అవి వాటికంటే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే మొబైల్స్ అండ్ ఇంకా ఆల్ రౌండర్ మొబైల్స్. సో, ఇది ఇవాల్టి వీడియో. సో, వేరే మొబైల్స్ కాకుండా ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ అంటే ఇవి ఇలా ఉంటాయి. సో, తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా తెలియజేయండి. సో, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. అండ్ దిస్ ఈజ్ జితేంద్ర సైనింగ్ ఆఫ్. బై. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.